సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కరణ్కోట్ ఎస్హెచ్ఓ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. ప్రయాణికులకు ఉపయోగపడని యాలాల బస్టాండ్ ఎందుకోసం, ఎవరి కోసం అంటున్న ప్రజలు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి. ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దైన పత్తి పంట, ఇబ్బందుల్లో పత్తి రైతు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్. తాండూరు మండలం కరణ్కోట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్హెచ్ఓ భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఎస్హెచ్ఓ భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న అనంతరం కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో తనిఖీలను నిర్వహించారు. ఫైళ్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బెల్కటూరు శివారులోని అదానీ సిమెంట్ కర్మాగార యాజమాన్యం గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా అదానీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతన ఎస్హెచ్ఓ భవన నిర్మాణం కోసం 10 లక్షల నిధులను వెచ్చించడం అభినందనీయమని అన్నారు. నూతన ఎస్హెచ్ఓ భవన నిర్మాణంతో పాటు ఫిర్యాదుదారుల విశ్రాంతి గది కూడా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే పోలీసులకు ప్రజలకు మధ్య ఉండే సంబంధాలతోనే కేసులు త్వరితగతిన ఛేదించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ నగేష్, కరణ్కోట్ ఎస్ఐ వినోద్ రాథోడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే, రాత్రిపూట ఈ పెద్దమన్ మండలంలో తాండూరు టౌన్లో కూడా డ్రోన్స్ కలకలంతో ప్రజలు భయాందోళనకు గురవుతారు. దానిపైన సార్ వాళ్ళంతా కూడా చూశారు. దానిపైన క్లారిటీ లేదు ఇప్పటికి ప్రజలు. యాక్చువల్గా కింది లోలో ఏరోప్లేన్స్ ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ రాకపోతే వాళ్ళకి ఒక లూప్ లైన్ ఇస్తారండి. శంషాబాద్ లో దానికి దిగడానికి ల్యాండింగ్ లేట్ అవుతుంది. ల్యాండింగ్ క్లియరెన్స్ వాళ్ళకి ఒక ఏరియా ఇస్తారు. ఆ ఏరియాలో తిరిగి మళ్ళీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెళ్తారు. అంటే బీదర్ ఎయిర్పోర్ట్ వల్ల అవుతుంది సార్, ట్రైనింగ్ సెంటర్ ఉంది బీదర్. వాళ్ళకు కూడా దూరమే కదా బీదర్ ఎయిర్పోర్ట్. ట్రైనింగ్ బీదర్ ఎయిర్పోర్ట్ విమానాలు సారీ అంటే ఇప్పుడు ఎంత హైట్లో తిరుగుతున్నాయి? ఆల్మోస్ట్ 2000 ఇంకా పైన ఉంది. నాట్ లెస్ దెన్ డ్రోన్ 10,000. వాళ్ళు డ్రోన్స్ మన టౌన్ నుంచి డ్రోన్స్ తీసుకెళ్ళి కూడా పంపించి చూసినారు. కానీ 4-5 ప్లేసెస్ చాలా హైట్ ఉంది. చాలా ఏరోప్లేన్ వచ్చేటప్పుడు బ్లింకింగ్ లైట్ బాగా వస్తుంది సార్, రెడ్ అండ్ వైట్. యూజువల్ గా ఏరోప్లేన్స్ అన్ని కూడా 35,000 to 40,000 మధ్యలో ఉంటాయి. 28,000 హైట్లు ఉంటాయి సార్. 28,000 నైట్ టైం లో రావడం వల్ల దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నైట్ కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల నైట్ నువ్వు చెప్పినట్టు కూడా తిరిగేది అవి 20,000 అబోనే ఉంటాయి సార్. సార్ 20,000 మీటర్ల కిలోమీటర్, 20,000 ఫీట్. 20,000 ఫీట్ అంటే ఆల్మోస్ట్ మీకు 6 కిలోమీటర్ల పైన ఉంటాయి. ఈ తాండూరు టౌన్లో ఇంధనం మోసుక పేరిట అక్రమాలు జోరుగా సాగుతుంది సార్. పోలీసులు కట్టడి చేయడంలో విఫలమవుతారు అన్నట్లు ప్రజలు ఆరోపిస్తారు సార్. దానిపైన మీరేం చెప్తారు సార్? పర్మిషన్ దాన్ని బట్టి రెవెన్యూ పర్మిషన్ ఇచ్చిన సార్ మీరు కనీసం తనిఖీ చేస్తున్నారు కదా, ఇష్టానుసారంగా కొడుతుంది సార్. భయాందోళన వ్యక్తం చేస్తుంది. అదే టౌన్ సిఐ సార్ అక్కడ. అదే టౌన్ కానీ రూల్ సార్ సిఐ ఎస్పీ సార్ జిల్లా అంతటా కాబట్టి సార్ దృష్టి తీసుకుంటారు. కేసులు చేసిరా సార్ ఇప్పటివరకు? ప్రతి నెల మాకు 20-30 కేసులు అవుతున్నాయి. జాతర జరిగిన రోజు పర్మిషన్ ఉన్నాయి, చెక్ చేస్తారు సార్. ఓవర్ స్పీడ్ గా పోతున్నారు, భయాందోళనకు గురవుతారు సార్ పాతాండ్రుల ప్రజలంతా కూడా. ఆ ట్రాక్టర్ల స్పీడ్ చూస్తే మాత్రము అక్కడ స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతారు. వాళ్ళంతా కూడా అట్లా వెళ్తారు. అంటే ఎవ్రీ మంత్ మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇంధనం ఇల్లు కావచ్చు, లేదంటే ప్రోగ్రామ్స్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నడుస్తుంది మనకి. కొడంగల్ ఏరియాలో ప్లస్ తాండూరు ఏరియాలో నేషనల్ హైవే కన్స్ట్రక్షన్, వైడనింగ్ ఇవన్నీ నడుస్తుంది. ఈ నెల లోపల తాండూరు మండలంలో సంఘం కాలం కానీ చంద్రవంచ కానీ దాదాపు చంద్రవంచలో 33 మందిని కేసులు పెట్టి లోపలికి వేశారు.
సంఘం కాలంలో కూడా ఒక 8 మందిని అట్రాసిటీ కేసులో పెట్టారు. అంటే ఆ ఊళ్ళో భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆ ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తారు. ఎలక్షన్ వచ్చిందంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నట్లయితే సార్ అదే సార్ అడుగుతున్నా సార్. అదే సార్ ఊళ్ళో అదే పోలీసులు మీరు ఏదైనా వాళ్ళకు అవగాహన కల్పించడం వల్ల దాని గురించి చేయాలని చెప్తున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే అట్రాసిటీ కేసు కూడా డిఎస్పీ సార్ గారు వెళ్ళినప్పుడు ఊరు అందరూ కూడా చెప్పారు సార్ అది కావాల్సుకొని చేసారు సార్ అని చెప్తే కూడా రాత్రి అంతా ఆ రూమ్లో వండబెట్టి 8 మందిని తెల్లారి రిమాండ్ పంపించారు. సరే మీ ప్రాసెస్ మీరు చేస్తారేమో కానీ ఇన్వెస్టిగేషన్ లో మెరిట్స్ బట్టి ఏదైనా చేస్తారు. దాంతో ఎవరికి దానివల్ల పోలీసులకు బ్యాడ్ నేమ్ వచ్చేది సార్. సంఘం కాలంలో ఏమంటారు కదా సార్, పోలీసులు కూడా అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వాళ్ళని అందరినీ కూడా ఎన్డీఎస్సీ కేసులు ఎంతమందికి రిమాండ్ చేసి ఎస్సీ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగం సార్. ఇన్వెస్టిగేషన్ సార్ రిమాండ్ ఎస్సీ చాలా కేసులు ఎవరికి రిమాండ్ పంపలేదు. కేస్ టు కేస్ స్పెసిఫిక్ ఉంటది. అన్ని కేసులకు ఒకటే దాన్ని మీరు జనరలైజ్ చేయరు. మీకు కూడా రిమాండ్ చేయరు. దానికి తల పగిలి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. కానీ ఊర్లో చాలా మంది పోలీసుల మీద ఇట్లా అన్నందుకు మీకు గుర్తు చేస్తున్నా సార్. పోలీసుల యాలల మండల కేంద్రంలో బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గతంలో ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి వచ్చే బస్సులు బస్టాండ్కు చేరుకునేవి. ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉండేది. ప్రయాణికులు విద్యార్థులు బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూసేవారు. ప్రస్తుతం దానికి భిన్నంగా బస్టాండ్ నిరుపయోగంగా మారింది. బస్టాండ్ ఆవరణలో ముళ్ళకంప పనికిరాని చెట్లతో నిండిపోయింది. ప్రతిరోజు విద్యార్థులు ప్రయాణికులు బస్టాండ్కు చేరుకోవాల్సి ఉండగా అక్కడ శుభ్రంగా లేకపోవడంతో అదే ప్రాంతంలో ఉన్న ఇతర దుకాణ సముదాయాల దగ్గర షెడ్ కింద చెట్ల కింద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్ లో అన్ని సౌకర్యాలు ఉన్నా భవనం వాడుకలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ కు మరమ్మతులు నిర్వహించి ప్రయాణికులకు విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో బస్టాండ్ నిర్మాణానికి యాలాలకు చెందిన రాజేందర్ గౌడ్ ఎన్నో ఆశలతో అందరికీ ఉపయోగపడుతుందని ఈ స్థలాన్ని ఆర్టీసీ సంస్థకు ఉచితంగా స్థల దానం చేశారు. ఇదిలా ఉండగా బస్టాండ్ ఆకతాయిలకు తాగుబోతులకు అడ్డాగా మారింది. ఇకనైనా పై అధికారులు స్థానిక నాయకులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యాలల బస్టాండ్ పై దృష్టి సాధించి మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. బస్సు
విద్యార్థులు ఏకాగ్రతతో మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి సూచించారు. గురువారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాష్ట్రీయ ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన వల్లభాయ్ పటేల్ వల్లే దేశం ఎంతో ఐక్యతతో బలంగా ఉందని అన్నారు. ఆయన జీవిత చరిత్ర అందరికీ ఆదర్శం అని విఠల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన నుండి ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేశారని విద్యార్థులకు ఎస్ఐ విఠల్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గాజుల సిద్ధరామేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్ చెప్పినాం అనుకో మన గమ్యం మనకి ఎప్పటికీ గుర్తుకొస్తుంటుంది. మొదటిసారి మనం ఫ్రెష్ మైండ్తో ఉంటాం కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఓకే, మీరు అంతా డిమ్ముగా ఉన్నారు, యాక్టివ్ చేయాలి. ఏం ఆడదామా? ఓకే రైట్. నేను ఎట్లా చెప్తే అట్లా చేయాలి. కూర్చున్న దగ్గర ఆడాలి గేమ్. రైట్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ చేసి ఏం చెప్తే అది చేయాలి అంతే. మీ కుడి చేతిని పైకి లేపండి, ఇలా సైడ్కి దించండి, ఇలా పైకి లేపండి, మీ ముక్కును పట్టుకోండి. నేను ఏం చెప్తా చేయమన్నా మీరు ఎందుకు? నేను చెవును పట్టుకుంటా, మీరు చెవును పట్టుకోవద్దు, మీరు ముక్కునే పట్టుకోవాలి. కానీ మీకు అందరూ ధ్యాస పెట్టట్లేదు ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే సార్ ఏం చేస్తున్నారు అదే చేద్దామని అనుకుంటున్నారు తప్ప, కానీ నేనేం చెప్పినా నేనేం చెప్తే అది చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? నేను ఏది చేస్తే అది చేస్తున్నారు. ఎంతమంది ఫెయిల్ అయ్యారు చేతులు లేపండి. రైట్, ఓకే. అందుకోసమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఉంటారా? ఓకే. ఈరోజు ఎందుకోసం పెట్టాము ఈ ప్రోగ్రామ్? మాంతా తుఫాను వల్ల కురిసిన వర్షానికి రైతులు పత్తి పంటపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. పత్తిని తీసేందుకు సిద్ధంగా ఉన్న తడిసిన పత్తిని చెట్లపై నుండి తీయడానికి వీలు కాక నేలపై రాలడంతో ఏం చేయాలో తెలియకుండా దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. మార్కెట్లో పత్తికి మంచి ధర ఉన్న వాతావరణం సహకరించక చేతికందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేసి రైతులను ఆదుకునే విధంగా నివేదిక ఇచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.